ఆడది జీవితం బాగుందా సినిమా? ఓకే, కథ నచ్చిందా మీకు? ఎలా ఉందా సినిమా? ఎలా ఉంది? చాలా బాగుందా? ఎలా ఉంది సార్ సినిమా? ఎలా ఉంది? నేను హరేలు సిద్ధార్థ నాన్నగారిని, ప్రొడ్యూసర్ నేనే. ఎలా ఉంది భయ్యా సినిమా? ఎలా ఉంది? సూపర్ భయ్యా, క్లైమాక్స్ సినిమా ఎలా ఉంది? సినిమా చాలా బాగుందండి. మన ఎస్ వెంకటరామన్ గారు డైరెక్షన్లో చాలా సరికొత్త కథాంశంతో బాగా తీశారండి. ఇప్పుడు వచ్చి ఎవరో టచ్ చేయని పాయింట్ టచ్ చేశారు. సమాజంలో ఒక ఆడపిల్లకి జరిగిన అన్యాయాన్ని బేసిక్గా చేసుకొని మంచి పాయింట్ తీసుకున్నాడండి ఆయన. ఒక తల్లి మీద తన కూతురికి ఉండే ప్రేమను కూడా బాగా చూపించాడు. ఇప్పుడు ఆర్టికల్ 21 ప్రకారం ఈ మూవీ చేయడం జరిగింది. ప్రతి యాక్టర్ కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. మ్యూజిక్ కూడా ఆర్ఎల్ రాజు గారు ఒక రకమైన మ్యూజిక్ ఇచ్చాడు. జనాలను కొన్ని సన్నివేశాలు అయితే కళ్ళ నీళ్ళు రప్పించాడండి. చాలా బాగుంది సినిమా. టోటల్ టీం అందరికీ కంగ్రాట్స్ అండ్ ఆల్ ది బెస్ట్. ఇది చాలా బాగుందండి. ఇప్పుడు ఆర్ఎల్ రాజా గారు అంటే మన ఇళయరాజా గారిని ఒకసారి గుర్తు చేశాడు. ఆయన మంచి మెలోడీ సాంగ్స్ ఇచ్చాడు. ప్లస్ ఒక ట్రాజడీ సాంగ్ కూడా ఉంది, అది కూడా చాలా బాగుంది. పాప హారికది ఫుల్ ఇల్లంతా తనదే ఉంది. తన పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది. అంత చిన్న వయసులో మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. ఇంకా మన జబర్దస్త్ ఐశ్వర్య గారు అయితే ఆవిడది వేరే కోణంలో చూపించింది ఆవిడ యాక్టింగ్. ఇప్పటిదాకా ఏదో జబర్దస్త్ కిట్లు ఏదో సరదాగా నవ్వించడం తప్ప ఈ సినిమాలో అయితే ఏడిపించింది. మన హీరో గారు పారదేశ్ గారు అలాగే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్, ఆయన బాగానే చేశాడు. మన సాయి కుమార్ గారి క్యారెక్టర్ చాలా బాగుంది. కొన్ని ట్విస్టులు ఉన్నాయండి సినిమాలోని. ఆ ట్విస్టులు చెప్పకూడదు, సినిమా చూసి తెలుసుకోవాలి. మూవీలో హైలైట్ ఏంటంటే మన డైరెక్టర్ గారు తీసుకున్న పాయింటే హైలైట్ అండి. ఎందుకంటే ఇప్పుడు వచ్చి అలాంటి పాయింట్ రాలేదు. ప్లస్ ఇప్పుడు ఈ రోజుల్లో మన ఎథిక్స్ కోసం బాగా చూపించారు. ఓకే, థ్యాంక్ యూ. ఎలా ఉందన్న సినిమా? చాలా బాగుంది. చూడాలి. సినిమా చాలా బాగుంది. మెర్సికల్ అంటే అర్థం చేస్తారు, ఏం తెలుసు మీకు? మెర్సికల్ అంటే ఈ సంఘంలో ఇవన్నీ తట్టుకోలేక నాకు సావు ప్రసాదించండి కోర్టుని న్యాయస్థానాన్ని కోరుకుంటారు. అదే మెర్సికల్ అంటే ఇది బాగా చూపించారు. బాగుంది, చాలా బాగుంది. స్టోరీ బాగుంది. అంటే మంచి సబ్జెక్టు, బాగా ట్రై చేస్తారు, బాగా చూపించారు. ఎస్పెషల్లీ సినిమాకి మూలం ఆయుపట్టు ప్రాణం పోసినందుకు కూడా ఎంఎల్ రాజా అని మ్యూజిక్ డైరెక్టర్. మెర్సీ కిల్లింగ్ అంటే ఈ సినిమా వరకు నా దృష్టిలో ఎంఎల్ రాజా వన్ అండ్ ఓన్లీ మ్యూజిక్ డైరెక్టర్. మిగతాదంతా కూడా చాలా బాగుంది, మంచి కాన్సెప్ట్. నెక్స్ట్ ఎలా ఉంది సార్ సినిమా? చాలా బాగుంది. బాగుంది సినిమా. ఆడదాని జీవితం ఎలా చూపించారు మీకు? బాగుంది. ఆడవాళ్ళ జీవితంతో ఆడుకోకూడదని చూపించారు. కాన్సెప్ట్ బాగుంది. కాకినాడ కూడా ఆఫ్టర్ వచ్చిన తర్వాత ఈ డైరెక్టర్ గారు కాకినాడ బాగా యూజ్ చేసుకున్నారు. ఓకే, చూడవచ్చు.